హాయ్ ఆల్. ఈరోజు నేను వీక్లీ గ్రోసరీ పర్చేజ్ కోసం వచ్చాను. ఇక్కడ లిడిల్ అనే స్టోర్ ఉంది, గ్రోసరీ స్టోర్. ఈ గ్రోసరీ స్టోర్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇంకా కర్డ్, మిల్క్ ఇవన్నీ దొరుకుతాయి. మనకి రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమేమి తీసుకుంటున్నానో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ బనానాస్ తీసుకుంటున్నాను. బనానాస్ జస్ట్ ఫ్రెష్గా ఉంటాయి. బనానాస్ ఇవి అకార్డింగ్ టు ద వెయిట్ మనం బనానాస్ తీసుకుంటాం, జస్ట్ కొంచెం. తర్వాత వంకాయలు కూడా పెద్దగా ఉంటాయి. వంకాయలు మనలా కాకుండా బాగుంటాయి అని చెప్పి ఒక వంకాయ తీసుకున్నాం. తర్వాత పాలకూర ఒక ప్యాకెట్. తర్వాత వాక్యూమ్ చేసిన మొక్కజొన్న స్వీట్ కార్న్, ఇవి వాక్యూమ్ చేసిన ప్యాక్స్ ఉంటాయి, ఉడకబెట్టి వాక్యూమ్ చేసింది. తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే బ్రెడ్, మన ఇంట్లో పిల్లలు రోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఈ బ్రెడ్. ఇంకా రకరకాల బేకింగ్ బ్రెడ్స్ ఉంటాయి. ఈ బేకింగ్ బ్రెడ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇందులో మనకు కావాల్సిన బేకింగ్ బ్రెడ్ని మనం చూస్ చేసుకొని డైరెక్ట్గా వాడుకోవచ్చు, తినచ్చు అట్లాగా. తర్వాత కాఫీ పొడి ఒకటి తీసుకున్నాను. కాఫీ పొడి తర్వాత ఇంకా ఎగ్స్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుందామని, ఎక్కువగా వాడతాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం ఎగ్స్. పాస్తా అనేది ఎక్కువగా తింటుంటారు పిల్లలు ఇష్టంగా. ఇవి పాస్తా సాస్ కూడా 2 బాటిల్స్ తీసుకున్నా. తర్వాత పాస్తా అనేది ఏదో వెరైటీగా ఉంటుందని పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారనేది వీక్లీ ట్వైస్ థ్రైస్ తింటుంటారు పిల్లలు. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ ఒక బాటిల్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ మన ఇండియాలో లాగా షాప్లో కట్ చేసుకోవడం కాకుండా మనమే కట్ చేసుకోవాలి. అక్కడ లెగ్ పీసెస్ లాగా ఇస్తారు, తీసుకొని మన ఇంటి దగ్గర కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఇది బ్రెడ్లో స్లైస్లో వేసుకునేది చీజ్. తర్వాత యోగర్ట్ తీసుకున్న, కర్డ్ అన్నమాట, కర్డ్. తర్వాత మిల్క్ కొంచెం ఎక్కువ యూసేజ్ ఉంటుంది. కాఫీ ఎక్కువ తాగుతూ ఉంటారు, మిల్క్ పిల్లలు పాలు తాగుతుంటారు, దానివల్ల ఎక్కువ యూసేజ్ ఉంటుంది. అందువల్ల ఎక్కువగానే తీసుకుంటాం క్వాంటిటీ ఆఫ్ మిల్క్. తర్వాత సోడా బాటిల్ అన్నమాట, బాటిల్లో జస్ట్. తర్వాత బిల్లింగ్ వచ్చేసరికి సెల్ఫ్ చెక్అవుట్ అన్నమాట. ఈ సెల్ఫ్ చెక్అవుట్లో మనమే చెక్ చేసుకొని చెక్ చేసి మనం కార్డు ద్వారా పే చేస్తాం. దీనికి పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మా గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళు సరదాగా ఫన్నీగా బిల్లింగ్ వేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఫన్నీ కోసం వాళ్ళకే ఇచ్చేస్తాం అనమాట బిల్లింగ్. వాళ్ళు సరదాగా బిల్లింగ్ చేసి పే చేసిన తర్వాత ఇంకా క్లోజ్ చేసి ఇంటికి వెళ్తాం. ఇదండి మా షాపింగ్ ఈరోజు. ఏదో ఫన్నీగా సరదాగా
షాపింగ్ చేశాను అనమాట ఇది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి నా వీడియోస్.